హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో రైల్వే లెవెల్ 1 గ్రూప్ డి కి సంబంధించి కాంపిటీషన్ కి సంబంధించి మనకు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు కదా. సో ఈ వీడియోలో మనం ఆల్రెడీ ఏ జోన్ సేఫ్ జోన్ అని చెప్పాం. సో వాటన్నిటి గురించి అండ్ తర్వాత ఇప్పుడు ఇచ్చిన అప్డేట్ ని కంపేర్ చేస్తూ మాట్లాడుకుందాం. సో మన అనాలిసిస్ ఎంత వరకు కరెక్ట్ అయిందో మీకే అర్థమైపోద్ది. సో చివరి వరకు చూడండి అండ్ కాంపిటీషన్ ఎలా ఉందో తెలుస్తుంది. అలాగే మీకు బెస్ట్ సజెషన్స్ అయితే దొరుకుతాయి. ఓకేనా? సో మరి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నా పేరు తేజస్, మీరు చూస్తున్నారు ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. అండ్ ఫ్రెండ్స్, మీకు గనక గ్రూప్ డి కి రిలేటెడ్ కానీ రైల్వే జాబ్ కి రిలేటెడ్ టైం టేబుల్ కావాలి, టైం టేబుల్ కానీ లేకపోతే బెస్ట్ బుక్స్ ఇటువంటి వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి. మీకు ఏ వీడియో కావాలి? గ్రూప్ డి టైం టేబులా, లేకపోతే అన్ని ఎగ్జామ్స్ కి రైల్వే ఎగ్జామ్స్ సంబంధించిన టైం టేబులా, లేకపోతే బెస్ట్ బుక్స్, వాట్ ఎవర్ మీకేం కావాలంటే కింద కామెంట్ చేస్తే దాని మీద వీడియో చేయడానికైతే నెక్స్ట్ ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, ఈ గ్రాఫ్స్ చూసే ముందు అప్డేట్ ఫస్ట్ మనకి ఇది ఆర్ఆర్బి వైజ్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్ సబ్మిటెడ్ అని ఒక అప్డేట్ అయితే ఇచ్చారు కదా అలహాబాద్ కి సంబంధించి. సో ఇది అఫీషియల్ అప్డేట్ నుంచే తీసుకున్న డేటా అనమాట. ఓకేనా? సో డేటాలో డౌట్ ఏం లేదు, ఎందుకంటే ఇది అఫీషియల్ గా మనకి రైల్వే వాళ్ళు ఇచ్చిందే. ఇక్కడ ఏంటంటే మనకి గ్రూప్ డి ఏదైతే లెవెల్ 1 ఉందో దానికి సంబంధించి 2024 సిఈఆర్ నెంబర్ 08 కి సంబంధించి ఆర్ఆర్బి వైజ్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎంత వచ్చాయి ఒక్కొక్క జోన్ కి అని మనకి డేటా అయితే రిలీజ్ చేశారు టెంటేటివ్లీ. ఓకే, అంటే మనకి అప్లికేషన్ స్టేటస్ కి ముందు. ఓకేనా? సో ఇంకా ఇందులో మధ్యలో రిజెక్షన్స్ ఇవన్నీ కూడా ఉండొచ్చు, బట్ ఓవరాల్ గా మనకి అసలు ఫామ్ ఫిల్లింగ్ ఎలా చేశారు. సో ఫామ్ ఫిల్లింగ్ గురించి ఎందుకు అంటే మనకి కాంపిటీషన్ ఎంతలా ఉంది, ఎన్ని పోస్టులకి ఎంతమంది ట్రై చేస్తున్నారు అన్నది తెలుస్తుంది. అలాగే ఏ జోన్ కి ఎక్కువ ట్రై చేస్తున్నారు ఇవన్నీ తెలుస్తాయి అనమాట. అండ్ మనము ఆల్రెడీ బెస్ట్ జోన్, డేంజర్ జోన్, సేఫ్ జోన్ వీటి గురించి క్లియర్ గా కొన్ని ప్రిడిక్షన్స్ అయితే చేసాం కదా, వాటి గురించి మాట్లాడుకుందాం. సో మన అనాలిసిస్ ఏమైంది, ఎట్లా ఉంది అండ్ ఎవరెవరికి హెల్ప్ అయింది అన్న దాని గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఇక్కడ మీరు డేటాను అయితే చూడొచ్చు. ఓకేనా? ఏ ఆర్ఆర్బికి సంబంధించి యూఆర్ కేటగిరీ వైజ్ ఇచ్చారు, ఎంతమంది అప్లై చేశారని మనకి టోటల్ కూడా ఇచ్చారు. ఓకే, మనం కాసేపు ఈ కేటగిరీ వైజ్ ని పక్కన పెట్టేసుకుంటే టోటల్ గురించి మాట్లాడదాం. సో టోటల్ గా మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి? దగ్గరగా 32,000 పోస్టులు అయితే ఉన్నాయి కదా. సో దానికి గాను 1,08,00,000 వరకు అప్లై అయితే చేశారు. ఓకేనా? గ్రూప్ డి కి సంబంధించి 32,000 పోస్టులకు గాను. సో అంటే కాంపిటీషన్ చూసుకుంటే ఎంతలా ఉంటుంది, కాంపిటీషన్ ఎంత ఉందో మీకు ఇక్కడ డైరెక్ట్ గా చూపిస్తుంది చూడండి. మనకు ఎంతమంది అప్లై చేశారంట 108,22423 డివైడెడ్ బై మనకి టోటల్ గా ఎన్ని పోస్టులు ఉన్నాయి 32,438. ఓకే, సో పోస్టులు చూసుకుంటే మనకి 333 యావరేజ్ మనకి 333 ఒక పోస్ట్ కి ఇండియా వైడ్ చూసుకుంటే 333 మంది ట్రై చేస్తున్నారు అనమాట. సో ఇట్లా డిఫరెంట్ ఇండివిజువల్స్ లో ఆ పోస్ట్ కి ఒకళ్ళే సెలెక్ట్ అవుతారు. ఓకే, సో దానికి ఎవరు సెలెక్ట్ అవుతారు ఏంటి అన్న దాని గురించి మాట్లాడుకుందాం. బట్ దానికంటే ముందు జోన్ గురించి, ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్క జోన్ కి ఒక్కోలా అప్లై చేశారు. ఇక్కడ ముంబై చూడండి ఎక్కువ మంది అప్లై చేశారు, అలాగే మనకి రాంచీ చూసుకుంటే తక్కువ మంది అప్లై చేశారు. సో ఇట్లా డిఫరెంట్ ఉన్నాయి. సో అలాంటప్పుడు ఎక్కడ అప్లై చేస్తే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి మనకు పోస్ట్ వస్తుంది అని మనం ఆల్రెడీ బెస్ట్ జోన్ అని ఆల్రెడీ చేసాం అనమాట గ్రూప్ డి కి సంబంధించి. ఓకే, ఆ వీడియోలో నేను ఏం చెప్పానంటే ఎక్కడైనా జాబ్ వస్తే పర్లేదు అనుకున్న వాళ్ళు ఎనీవేర్ ఇన్ ఇండియా ఎక్కడొచ్చినా పర్లేదు, జాబ్ రావటం ఇంపార్టెంట్. బెస్ట్ జోన్ ఏది, కాంపిటీషన్ కొంచెం తక్కువ ఉండేది అంటే నేనేం చెప్పానంటే అక్కడ మీకు గో ఫర్ వెస్ట్రన్ రైల్వే అహ్మదాబాద్ అని అయితే చెప్పాను అనమాట. ఓకేనా? సో ఇప్పుడు దాని గురించి చూద్దాం. దానికి సంబంధించి మనకు అసలు ఎంత కాంపిటీషన్ ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. సికింద్రాబాద్ కి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి. సో అప్పుడు దానికి సంబంధించి మనం డివైడ్ చేసుకుంటే ఎంత కాంపిటీషన్ ఉంది మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. యావరేజ్ గా ఇండియా మొత్తం కాంపిటీషన్ 333. ఓకేనా? సో యావరేజ్ గానే ఇండియన్ కాంపిటీషన్ 333 అంటే సికింద్రాబాద్ కి సంబంధించి కాంపిటీషన్ ఎంత ఉంది 585. అంటే చాలా ఎక్కువ కట్ ఆఫ్, ఎక్కువ కాంపిటీషన్ ఉంది. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే వీటన్నిటిలో కూడా ఆల్మోస్ట్ అదే హైయెస్ట్ లో ఉందన్నమాట. సో ఈసారి సికింద్రాబాద్ జోన్ కి సంబంధించి అప్లై చేసిన వాళ్ళు చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు. అలాగని కేవలం అది టఫెస్ట్ జోన్ అయిపోతుంది అంటే అప్లై చాలా మంది చేయొచ్చు. సీరియస్ గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అన్నది ఇంపార్టెంట్. బట్ అప్లై ఎక్కువ చేసిన వాళ్ళు, సీరియస్ గా ఉండే వాళ్ళు కూడా ప్రాబిలిటీ ఎక్కువే ఉంటుంది కదా. సో కాబట్టి కాంపిటీషన్ ఈసారి సికింద్రాబాద్ జోన్ కి సంబంధించి చాలా హై ఉండే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ చూస్తే బెంగళూరు, ఎందుకంటే వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి. ఓకేనా? సో ఇలా మనం ఒక్కోటి చూసుకుంటూ వెళ్తే లోయెస్ట్ కాంపిటీషన్ ఎందులో ఉందంటే మనకి అహ్మదాబాద్. ఓకేనా? సో ఇది వచ్చేటప్పటికి వెస్ట్రన్ రైల్వేకి వస్తుంది అనమాట. సో టోటల్ అప్లై చేసిన వాళ్ళు 6,39,000 వరకు ఉన్నారు. ఓవర్ గా మనకి పోస్టులు చూసుకుంటే ఓవరాల్ గా 4,600 పోస్టులు, అంటే పోస్టులు చాలా ఎక్కువ ఉన్నాయి
కంపారిటివ్లీ మనకు అప్లై చేసిన వాళ్ళు తక్కువ ఉన్నారు. అండ్ నేను కరెక్ట్ గా దీనికి రికమెండ్ చేసింది ఎనీవేర్ ఎక్కడొచ్చినా పర్లేదు అనుకున్న వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ ఏం పెట్టుకోమన్నాను, మీకు ఒకవేళ ఎక్కడికి వెళ్ళినా పర్లేదు, నాకు ఎక్కడైనా పర్లేదు, జాబ్ వస్తే చాలు అనుకున్నప్పుడు బెస్ట్ జోన్ ఏమవుతుంది అంటే మీకు ముంబై జోన్ అవుతుంది. ఓకే, ముంబై వెస్టర్న్ రైల్వే. ఓకేనా, సో అంటే ఇక్కడ మనం ఏదైతే అనాలిసిస్ డీప్ గా చేసి మనం పెట్టామో అది కరెక్ట్ అయిందని. ఓకేనా, సో ఎవరైతే ఆ వీడియో చూసి అప్లై చేశారో వాళ్ళకి డెఫినెట్ గా చూడండి, ఒక పోస్ట్ కి 585 అంటే 600 మంది పోస్ట్ అప్లై చేస్తున్న దానికి 136 కి ఎంత తేడా ఉంది, చాలా చాలా డిఫరెన్స్ అన్నది ఉన్నట్టే కదా. అంటే ఎంత మనకి కాంపిటీషన్ ఎంత తక్కువ ఉంది, సో మనం చేయగలిగిన బెనిఫిట్ అన్నది అక్కడి నుంచి మనం అయితే చేసాం. ఎంతైనా మీరు ఆ 136 లో అయినా మీరు జాబ్ తెచ్చుకోవాలంటే ప్రిపేర్ అయితే బాగా అవ్వాలి, అదైతే కన్ఫర్మ్. కాకపోతే కొంత మీకు కాంపిటీషన్ అనేది కొంచెం తగ్గించగలిగాం. ఓకేనా, సో అందుకనే నేను చెప్పేది మన ఛానల్ని ఫాలో అవుతూ రెగ్యులర్ గా అప్డేట్స్ ని చూస్తూ ఉండండి, ఎందుకంటే మీకు ఉపయోగపడే కంటెంట్ మాత్రమే ఇందులో చేస్తుంటాం. ఓకేనా, ర్యాండమ్ గా ఏదో ఒక చెత్త వీడియో అట్లాంటివి ఏం చేయం. మీకు మెయిన్లీ ఎడ్యుకేషన్ కి ఉపయోగపడేది, మీకు మోటివేషన్ కి ఉపయోగపడేది, లైక్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మీకు గైడెన్స్ కి ఉపయోగపడేవి, ఇటువంటివి చేస్తుంటాం. ఓకేనా, సో ఖచ్చితంగా ప్రతిదీ ఫాలో అవుతుండండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా డెఫినెట్ గా రికమెండ్ చేయండి. ఎక్కువ వ్యూస్ లైక్స్ ఉంటే ఇంకా ఎక్కువగా మీకు హెల్ప్ఫుల్ వీడియోస్ తీసుకురావడానికి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఏం చెప్పామంటే వర్క్ షాప్ కి సంబంధించి కావాలి అంటే ఇందులో మనకి పోస్టులు చూసుకుంటే అహ్మదాబాద్ కి, అండ్ మీలో ఎవరికైనా డౌట్స్ ఉంటే రైల్వే బోర్డు వేరు, ఆర్ఆర్బి మనకి ఇది వేరు ఉంది కదా, నేమ్ ఆఫ్ ఆర్ఆర్బి అండ్ రైల్వే. సో ఒకసారి ఆ డౌట్ ఉన్న వాళ్ళకి ఏ రైల్వే ఏంటి అన్నది ఇక్కడ నుంచి క్లియర్ అయిపోతుంది. ఒకసారి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఓకేనా, ఏ రైల్వేని ఏమని పిలుస్తారు, ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇందులో చూడొచ్చు. సో ఇక్కడ మనకి పోస్టులు చూసుకుంటే వర్క్ షాప్ వి 127 యూఆర్ కి, టోటల్ వచ్చేటప్పటికి 294 అయితే ఉన్నాయి. ఓకేనా, వెస్టర్న్ రైల్వే ముంబై. అంటే ఇక్కడ మీరు ఇది చూడాలి, ముంబై అని ఉందని కన్ఫ్యూజ్ అవ్వద్దు, వెస్టర్న్ రైల్వేని ఏమంటారు అన్నది ఇప్పుడే చూపించాను నేను. వెస్టర్న్ రైల్వేకి సంబంధించి అహ్మదాబాద్. ఓకేనా, అందుకే కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఎందుకంటే ఈసారి కొంచెం అలా ఇచ్చారు కన్ఫ్యూజింగ్ గా. సో అందుకనే కన్ఫ్యూజ్ అవ్వకండి. వెస్టర్న్ రైల్వే ముంబై అంటే అహ్మదాబాద్ కి వస్తుంది, అదే లోయెస్ట్ లో ఉంది ఓవరాల్ గా. కానీ ఇక్కడ మనకి వర్క్ షాప్ లోనే పోస్ట్ కావాలనుకున్న వాళ్ళకి 294 పోస్ట్సే ఉన్నాయి. అదే మనకి వర్క్ షాప్ లో కావాలనుకున్న వాళ్ళకి 447 పోస్ట్స్ ఉన్నాయి మనకి సెంట్రల్ రైల్వే ముంబై. ఓకేనా, సో ఇది రియల్ ముంబై అన్నమాట మనకి. ఓకేనా, సో వర్క్ షాప్ కావాలనుకున్న వాళ్ళకి ఇదే బెస్ట్ జోన్ ఇప్పుడు కూడా స్టిల్, ఎందుకంటే పోస్టులు ఇందులో ఎక్కువ ఉన్నాయి కాబట్టి. బట్ కాంపిటీషన్ వైజ్ చూసుకుంటే మనకి ముంబై అన్నది ఆల్మోస్ట్ 4th ర్యాంక్, అంటే ఇక్కడ 5th ఉందంటే ఒకటి వదిలేసుకుని చూడాలి మనం. సో 4th అన్నమాట. ఓకేనా, సో 4th ర్యాంక్ లో ఉంది. కాంపిటీషన్ అయితే ఎక్కువ ఉంటుంది, బట్ పోస్టులు కూడా మనకి ముంబైకి వర్క్ షాప్ కావాలనుకున్న వాళ్ళకి బెనిఫిట్. ఓకేనా, అండ్ హోమ్ జోన్ కావాలనుకున్న వాళ్ళకి సికింద్రాబాదే పెట్టుకోవాలి. ఎంత కాంపిటీషన్ ఉన్నా మనం ఏం చేయలేము దానికి, ఎందుకంటే మన హోమ్ స్టేట్ లో రావాలంటే సికింద్రాబాదే. సో అది కూడా నేను చెప్పాను, హోమ్ స్టేట్ కావాలనుకుంటే ఇంకా సికింద్రాబాదే పెట్టాల్సి ఉంటుంది. బట్ ఒకవేళ ఎనీవేర్ వెళ్ళాలనుకుంటే అహ్మదాబాద్ ని ప్రిఫర్ చేయమని చెప్పాను డెఫినెట్ గా, వెస్టర్న్ రైల్వేస్ ని. అండ్ ఇంకోటి నేనేం చెప్పానప్పుడు ఆ వీడియోలో మీకు చెన్నై చూసుకుంటే ఎంత చూసుకున్నా మన సౌత్ జోన్స్ లో కంపారిటివ్లీ సికింద్రాబాద్ తో పోలిస్తే చెన్నై మనకి బెస్ట్ ఆప్షన్ అని చెప్పాను. చూడండి, సికింద్రాబాద్ కాంపిటీషన్ 585 ఉంది, అంటే చెన్నైకి సంబంధించిన కాంపిటీషన్ చూసుకుంటే 413. ఓకేనా, ఆల్మోస్ట్ మీకు ఒక 100 మంది కాంపిటీషన్, 100 ఏంటి ఇంకా ఎక్కువే తగ్గినట్టు. అలాగా కాంపిటీషన్ అన్నది చాలా తగ్గించినట్టే కదా నేను అక్కడ వీడియో చేయడం వల్ల. మీకు డెఫినెట్ గా చూస్తే ఉపయోగపడి ఉంటుంది మీరు పెట్టేటప్పుడు. ఓకేనా, మీకు ఇంకో డౌట్ రావచ్చు, మరి భువనేశ్వర్ 275 కదా బ్రో, మరి భువనేశ్వర్ పెట్టుకుంటే ఇంకా బెటర్ కదా అనుకోవచ్చు, సౌత్ జోన్ లో కదా అది కూడా అని. కాకపోతే ఏంటంటే మీకు ఇక్కడ పోస్టులు చూడండి 2694, ఇక్కడ భువనేశ్వర్ చూసుకుంటే 964, చాలా డిఫరెన్స్ ఉంది. దగ్గరలో ఉంటే డెఫినెట్ గా ఒక 500 కొన్ని 300 500 ఉన్నా కూడా నేను డెఫినెట్ గా భువనేశ్వర్ చెప్పేవాడిని అప్పుడు కూడా. బట్ ఇక్కడ మనకి వేకెన్సీస్ లో చాలా డిఫరెన్స్ ఉంది. సో స్టిల్ నా ఒపీనియన్ లో చెన్నై ఈజ్ బెటర్ దాన్ భువనేశ్వర్, ఎందుకంటే వేకెన్సీస్ చాలా ఎక్కువ ఉంది. మనకి ఫైనల్ కట్ ఆఫ్ వచ్చేటప్పటికి కొంచెం తక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా, అండ్ ఇంకోటి రాంచీ చూడండి, రాంచీ మీరు చూసుకున్నట్టయితే 173, అంటే సెకండ్ కాంపిటీషన్ తక్కువ ఉన్న జోన్ రాంచీ. బట్ నేను రాంచీని ప్రిఫర్ చేయలేదు. ఎందుకు, మీరు ఒకవేళ నీవేరే వెళ్దాం అనుకున్నప్పుడు రాంచీలో పెట్టడంలో పాయింట్ ఏముంది, అహ్మదాబాద్ ఇంకా తక్కువ కదా. అండ్ దాంతో పాటు వేకెన్సీస్ చూసుకుంటే కూడా ఇది 1000 ఉంటే ఇది 4600,
ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి అంటే దీనికంటే తక్కువ కాంపిటీషన్ ఉన్నప్పుడు అసలు రాంచీని ప్రిఫర్ చేయాల్సిన పాయింట్ లేదు మనకి. అది సౌత్ జోను కాదు, లేకపోతే మనం ఎక్కడైనా కావాలనుకుంటే కూడా ఇంకా కాంపిటీషన్ తక్కువ ఉన్నప్పుడు వేకెన్సీస్ ఎక్కువ ఉన్నప్పుడు అది ప్రిఫర్ చేయడం వేస్ట్. ఈ ప్రిడిక్షన్స్ అన్ని మీరు కావాలంటే నేను ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను. ఇదిగోండి ఈ వీడియో చూడండి. ఇప్పుడు నేను చెప్తుంది అన్ని కూడా ఈ వీడియోలో ఈ thumbnail తో ఉన్న వీడియో నేను పైన ఐ బటన్ లోనే ఎండ్ స్క్రీన్ లో కూడా ఇస్తాను, కావాలని చెక్ చేయొచ్చు. బెస్ట్ జోన్ లో చెప్పాను అనమాట. ఓకేనా? సో ఆల్మోస్ట్ 34K అంటే 34,000 మెంబర్స్ చూశారు. వాళ్ళందరికీ బెనిఫిట్ అయ్యి ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. బట్ ఇంకా చాలా మంది ఉన్నారు మన గ్రూప్ డి రాసేవాళ్ళు, బట్ వాళ్ళు మిస్ అయిపోయినట్టే కదా. ఇప్పుడు నేను ఎంత కష్టపడి అనాలిసిస్ చూడొచ్చు, మీరు ఎంత డీప్ అనాలిసిస్ చేస్తే మనం ఇలాంటివి ప్రిడిక్ట్ చేయగలుగుతాం. సో ఇంత వర్క్ చేసినప్పుడు ఎక్కువ మందికి షేర్ చేస్తే వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడుతుంది. నాకు మా అయితే ఒక వ్యూ అంతే, నాకు వ్యూ తగ్గిపోతే ఇంకో వీడియోలో వస్తుంది, కానీ మీరు ఈ నోటిఫికేషన్ మిస్ అయితే మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ దాకా వెయిట్ చేయాలి. సో డెఫినెట్ గా హెల్ప్ఫుల్ కంటెంట్ వస్తున్నప్పుడు డెఫినెట్ గా మీరు పుష్ చేయండి, వేరే వాళ్ళకి కూడా ఉపయోగం ఉంటుంది. సో ఈ వీడియోలో అయితే చెప్పాను అనమాట. ఇది మీరు చూడొచ్చు, అడ్వాన్స్ డేటా అనాలిసిస్ రిపోర్ట్ అని. సో ఈ టైప్ ఆఫ్ వర్క్ అన్నది చేస్తాం మేము ఓవరాల్ గా. అంటే మీకు ప్రతిదీ చూపించకపోవచ్చు, బట్ మనం ఫైనల్ గా వీడియో చేసేటప్పుడు ఆ లెవెల్ వర్క్ అయితే జరుగుతుంది. ప్రతి దాని మీద అనాలిసిస్ అండ్ రిపోర్ట్స్ అన్ని తీసుకుని ఆ రకంగానే వీడియోస్ అయితే చేస్తాం. ఇక్కడ మీరు చూడొచ్చు, అందుకనే మనకి అహ్మదాబాద్ ని మనం సజెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్, ప్రీవియస్ ఇయర్ కాంపిటీషన్ బట్టి మనం ఇది చేయడం వల్లే ఇది మనకి సాధ్యమైంది అనమాట. ఓకేనా? సో మళ్ళీ ఒకసారి ర్యాంకింగ్ ఒకసారి చూసుకోవాలి, మీరు ఏ జోన్ కి అప్లై చేశారో దాని పరిస్థితి ఏంటి చూసుకోవాలి అనుకుంటే కూడా ఇక్కడ వరకు చూడండి, మీకు 333 కంటే తక్కువ ఉన్న జోన్స్ ఇవన్నీ. ఓకే, 333 కంటే తక్కువ ఉన్న జోన్స్ లో వేకెన్సీస్ చూసుకుంటే మనకి చండీగఢ్ ఒకటి, అహ్మదాబాద్ ఒకటి కొంచెం మంచి జోన్స్ లాగా కనిపిస్తున్నాయి కాంపిటీషన్ వైజ్ చూసుకుంటే. ఓకే, అండ్ ఎస్ అంతే, ఆ రెండే కొంచెం బెటర్ జోన్స్ అనమాట. సికింద్రాబాద్ ని మనం ఎలాగో ఏం చేయాలి, అది హోమ్ కాబట్టి పెట్టాలనుకుంటే అదే చూస్ చేసుకోవాలి తెలుగు స్టేట్ లో రావాలంటే. అండ్ మిగతా అక్కడ పైన ఉన్న వాటిల్లో మనకి వేకెన్సీస్ పరంగా చూసుకున్నా ఏం చూసుకున్నా గానీ ఓన్లీ సౌత్ పరంగానే మనకి చెన్నై ఒకటే కొంచెం బెటర్ జోన్ అనమాట. సో ఇది మనకి టోటల్ గా వాళ్ళు ఇచ్చిన అప్డేట్ గురించి, అండ్ తర్వాత బెస్ట్ జోన్ ఏది, కాంపిటీషన్ ఎంత ఉంది, అన్నిటి గురించి. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఓకే, ఓవరాల్ గా కాంపిటీషన్ ఎంత ఉంటుందో తెలిసిపోయింది. సో ఆల్మోస్ట్ సికింద్రాబాద్ జోన్ పెట్టుకుంటే 585, సరే ఓ 85 మెంబర్స్ ని తీసేద్దాం, 500 మెంబర్స్ అనుకుందాం ఒక్క పోస్ట్ కి. ఈ ఒక్క పోస్ట్ లో ఈ 500 మెంబర్స్ లో ఒక్కరికే జాబ్ వస్తుంది. మరి ఆ 499 కి మిమ్మల్ని డిఫరెన్షియేట్ చేసేది ఏంటి? ఆ ఒకటి మీకు ఏంటి అంటే మనకి చాలా అయితే కావాలన్నమాట. దానికి ఫస్ట్ థింగ్ మీకు సిలబస్ మీద ఓవరాల్ నాలెడ్జ్ ఎంత ఉంది, పేపర్ ప్రజెంటేషన్ ఎలా చేస్తున్నారు, అంటే టైం మేనేజ్మెంట్ ఎలా చేస్తున్నారు ఎగ్జామ్ రాసేటప్పుడు. ఓకేనా? ఏ టాపిక్స్ మీద స్ట్రెస్ చేస్తున్నారు. మీరు చాలాసేపు చదివారు బట్ అది అన్ఇంపార్టెంట్ టాపిక్ అనుకోండి, యూజ్ లేదు. టాపిక్ ఇంపార్టెన్స్ ని బట్టి దానికి ఎక్కువ మనం ప్రిపరేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ఏంటి, మనకి స్పెసిఫిక్ గా బెస్ట్ నాలెడ్జ్ ఉండాలి. దానికోసం మనం బెస్ట్ క్లాసెస్ ఎక్కడ తీసుకోవచ్చు అంటే డెఫినెట్ గా మన ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్లో అయితే మీకు క్లాసెస్ దొరుకుతాయి అనమాట. ఇండివిజువల్ గా మీకు సబ్జెక్ట్ వైజ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, రీజనింగ్ ఇవన్నీ దొరుకుతాయి. లేదు ఓవరాల్ గా గ్రూప్ డి కి సంబంధించిన ఫుల్ కోర్స్ కావాలనుకుంటే కూడా మీకు కేవలం 899 కి, అదే సబ్జెక్ట్ అయితే 299, అంటే ఒక పుస్తకం కంటే తక్కువ కాస్ట్ కి అయితే వస్తుంది అనమాట. అండ్ ఇందులో క్లాసెస్ చెప్పిన నేను కావచ్చు, మన టీమ్మేట్స్ కావచ్చు, అందరూ కూడా రైల్వే ఎగ్జామ్స్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ క్లియర్ చేసిన వాళ్ళు. సో నేను పర్టికులర్ గా మాట్లాడుకుంటే ఏఎల్పి అండ్ తర్వాత ఎల్పి టెక్నీషియన్ అండ్ తర్వాత ఎన్టీబీసీ రెండు క్లియర్ చేస్తాను విత్ గుడ్ స్కోర్. సో ఆ లెవెల్ ఆఫ్ కంటెంట్ అనేది మీకు ఇందులో దొరుకుతుంది. ఇంక్లూడింగ్ మీకు ట్రేడ్ సబ్జెక్ట్ కూడా, ఫిట్టర్ కి సంబంధించిన ట్రేడ్ సబ్జెక్ట్ దొరుకుతుంది. అలాగే జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, తర్వాత బేసిక్ సైన్స్ కి సంబంధించిన క్లాసెస్, టెక్నీషియన్ గ్రేడ్ 3, ఏఎల్పి, సిబిటి 1, సిబిటి 2, పార్ట్ ఏ ఇవన్నీ దొరుకుతాయి అనమాట. సో ఇంత తక్కువ ప్రైస్ కి మీకు ది బెస్ట్ క్లాసెస్ అయితే దొరుకుతున్నాయి. సో ఖచ్చితంగా యూటిలైజ్ అయితే చేసుకోండి. మేము మా ఎండ్ నుంచి ఎంతవరకు మీకు ఉపయోగపడే కంటెంట్ ని ఎలా తీసుకురావాలన్న దాని నుంచి వర్క్ చేస్తూనే ఉంటాం అనమాట, ఇంప్రూవ్ చేస్తూనే ఉంటాం. వీటిల్లో కూడా ఇంకా మీకు ఉపయోగపడే గైడెన్స్ అవన్నీ కూడా వస్తూనే ఉంటాయి. ఓకే, సో తీసుకోవాలి క్లాసెస్ అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్, అక్కడి నుంచి క్లాసెస్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఈ ఆపర్చునిటీని అస్సలు మిస్ చేసుకోవద్దు. సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరు కూడా మనకు ఒక్క నోటిఫికేషన్ కింద చూడకూడదు దీన్ని. ఒక ఇయర్, ఒక నోటిఫికేషన్ అంటే ఒక ఇయర్ ఆగిపోయినట్టు మనకి. సో ఖచ్చితంగా గివ్ యువర్ బెస్ట్. మీకు డెఫినెట్ గా ఉపయోగపడే క్లాసెస్ కానీ గైడెన్స్ కానీ డెఫినెట్ గా మన ఛానల్లో వస్తుంది. సో దానికోసం మీరు జస్ట్ ఏం చేయాలంటే ఒక లైక్ చేయండి,
మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సో దట్ ఎక్కువ వ్యూస్ అండ్ లైక్స్ ఉంటే ఇటువంటివి ఇంకా మోటివేటెడ్ గా ఎక్కువ తీసుకురావడానికి ఉంటుంది. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే రైల్వే ఎగ్జామ్స్ కి రిలేటెడ్, గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ ఏమైనా అప్డేట్స్ చిన్న ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాం, అథెంటిక్ జెన్యున్ వి. సో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, అక్కడి నుంచి మీరు ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు, ఫ్రీనే, దానికి ఏమి రిస్ట్రిక్షన్స్ ఏం లేవు, ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. అండ్ పర్సనల్ గా నన్ను ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అక్కడ నన్ను ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. అండ్ రీసెంట్ గానే రైల్వేలో అసలు కొత్త నోటిఫికేషన్స్ వస్తాయా రావా, దానికి సంబంధించిన ఎగ్జామ్ క్యాలెండర్ గురించి వీడియో చేస్తాను, నేను స్క్రీన్ లో ఇస్తాను, అది కూడా తప్పకుండా చూడండి. దాంతో పాటు ఎన్టీపీసీకి సంబంధించి జీకేజీఎస్ ఇంపార్టెంట్ టాపిక్స్ మీద కూడా వీడియో చేస్తాను, ఆ 2 ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను, చూడని వాళ్ళు తప్పకుండా చూడండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, దాని మీద అంటే నేను నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ మీద చేయాలని దాని మీద వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫైనల్ గా ఈ వీడియో కింద ఇలాంటి మంచి వీడియోస్ తో మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.